సర్వత్రా సమదృష్టితో సత్యస్వరూప సందర్శనమే సత్యం. చూడండి, సర్వత్రా సమదృష్టితో, తర్వాత సత్యస్వరూప సందర్శనమే సత్యం. సత్యము అంటే అర్థం ఏంటంటే అన్నిటిలోనూ నిజం ఏది ఉందో దాన్ని నువ్వు తెలుసుకుని దాని యందు నిశ్చలంగా ఉండడం సత్యం. భార్య ఏదో చెప్తుంది వచ్చి, ఏమంటే వాడు అట్లా అన్నాడని అనగా నువ్వు అసలు వాడు ఏమన్నాడో అడగకుండా వెళ్ళి వాడిని కొట్టేస్తావు. అప్పుడు నువ్వు సత్యం పాటిస్తున్నట్ట. అసలు చేసింది ఇదే, కానీ గోడ అడ్డం పెట్టినట్టుగా అబద్ధం ఆడుతుంది. ఆడది అబద్ధం ఆడితే గోడ పెట్టక్కర్లేట, అంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. భగవంతుడు ఇచ్చాడు ఆ శక్తులన్నీ వాళ్ళకి. అంటే అందరూ చేస్తారని కాదు, దయచేసి అలా జనరలైజ్ చేస్తున్నాను అనుకోకండి. వాళ్ళు నిజంగా అబద్ధం ఆడదలుచుకుంటే వేరే గోడ కట్టక్కర్లే. అది ఓకే. నిన్నే వచ్చింది ఒకటి పేపర్లో, ఏంటంటే ఒక ఇంట్లో 3 పెళ్ళాలు కొట్టుకున్నారు, పేరు చెప్పను. కొట్టుకుంటే ఈవిడ నానారగడ చేస్తోంది, బయటికి వెళ్ళి అని చెప్పాడికి వాడు ఏం చేశాడంటే తెల్లారేపటికి బయటికి రాకుండా ద్వారానికి గోడ కట్టేశాడు, ఇంట్లోంచి బయటికి రాకుండా. వస్తే బయట అరుస్తుంది పిచ్చి కుక్క లెక్క, అందుకని గోడ పెట్టి కట్టి. ఏం చేస్తాడు? అది అందమైందా?